మీరెప్పుడైనా మొబైల్ ఫోన్, వైఫై లాంటి వైర్లెస్ టెక్నాలజీ లేని ప్రపంచంలో జీవించడం గురించి ఆలోచించారా? వినడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఈ రోజుల్లో మన చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో వైఫై లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ అమెరికాలో ఒక పట్టణం ఉంది. అక్కడ ప్రజలు మొబైల్ ఫోన్లు, వైఫైలు, బ్లూటూత్ ఎలాంటి వైర్లెస్ డివైస్ని ఉపయోగించకుండా ఉంటారంట. ఆ పట్టణం పేరే గ్రీన్ బ్యాంక్. ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు ఇన్ని కఠినమైన రూల్స్ ఎందుకు? ఈరోజు ఈ అద్భుతమైన, కొంతవరకు ఆలోచింపజేసే గ్రీన్ బ్యాంక్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. గ్రీన్ బ్యాంక్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడము, బ్లూటూత్ సిగ్నల్స్, వైఫై సిగ్నల్స్ విడుదల చేసే ప్రతి డివైస్ను బ్యాన్ చేసేసారంట. అంతేకాదు, ఆ పట్టణం మీదుగా ఎగిరే ఏరోప్లేన్స్ కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేశారంట. ఫ్లైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ తగ్గించేందుకు కొన్ని స్పెసిఫిక్ గైడెన్స్ పాటించాలని ఆదేశించారంట. ఒకవేళ ఆ పట్టణంలో ఎవరైనా మొబైల్ ఫోన్ వాడితే వాళ్ళకి ఏకంగా $50 ఫైన్ వేస్తారంట. అది ఎంత కఠినమైన నిర్ణయమో మనకు అర్థమవుతుంది కదా. అసలు ఎందుకు ఇంత కఠినమైన రూల్స్? ఎందుకు ఇదంతా జరుగుతుంది అనంటే దీని వెనుక ఒక చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది. గ్రీన్ బ్యాంక్ అనేది నేషనల్ క్విడ్ జోన్ ఏరియా. అంటే అక్కడ ఎలాంటి రేడియో సిగ్నల్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫెరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఆ పట్టణంలో ఒక భారీ రేడియో టెలిస్కోప్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఫుల్లీ స్టెరబుల్ రేడియో టెలిస్కోప్. ఈ భారీ టెలిస్కోప్ అంతర్జాతీయంలో స్పేస్లో ఉండే గ్యాలక్సీస్ని, బ్లాక్ హోల్స్ని, పల్సర్స్ నుండి వచ్చే సౌండ్స్ని వినగలదు, రికార్డ్ కూడా చేయగలదు. ఆ సౌండ్స్ చాలా బలహీనంగా ఉంటాయి. అందుకే వాటిని ఎలాంటి నాయిస్ లేకుండా వినడానికి గ్రీన్ బ్యాంక్ ఒక క్లీన్ జోన్గా ప్రకటించేసేశారు. మరి ఫోన్లు, ఇంటర్నెట్ లేకుండా ఆ ప్రజలు ఎలా జీవిస్తున్నారు? మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. అది వినడానికే వారు వైర్లెస్ డివైజులు బదులుగా వైర్ డివైస్ వాడుతున్నారంట. అంటే మొబైల్ ఫోన్స్ బదులుగా ల్యాండ్ ఫోన్లు వాడుతూ ఉంటారు. వైఫైకి బదులుగా ఈథర్నెట్ కేబుల్స్ వాడుతూ ఉంటారు. ఇది వింటే చాలా మందికి వింటేజ్ టైం గుర్తుకొస్తుంది. ఒక రకంగా వారు 1950 కాలంలో జీవిస్తున్నట్టు ఉంది కదా. ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు ఇక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నారంట. ఎలక్ట్రోమాగ్నెటిక్ హైపర్ సెన్సిటివిటీతో బాధపడుతున్న వారు, నాయిస్ పొల్యూషన్, స్ట్రెస్తో బాధపడుతున్న వారు, ఇంకా రిలాక్సేషన్ కోసం ఇక్కడికి రీలొకేట్ అవుతున్నారంట. వాళ్ళు ప్రశాంతమైన జీవితం కోసం మరియు టెక్నాలజీ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండడానికి ఈ పట్టణం ఎంచుకుంటున్నారంట. ఇక్కడ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారట. వాళ్ళు ఫోన్లు, వీడియో గేమ్లు ఎలాంటివి లేకుండా బయట ఆడుకుంటూ, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, పాతకాలపు ఆటలన్నీ ఆడేసుకుంటూ ఉంటారంట. ఒక సహజమైన వాతావరణంలో పెరుగుతున్న ఈ పిల్లలు ఎలాంటి టెక్నాలజీతో వీళ్ళు కనెక్ట్ అయ్యేరు. టెక్నాలజీ ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో అక్కడ ఉన్నట్టు పరిశీలకులు మనకి చెబుతున్నారు. ఈ గ్రీన్ బ్యాంక్ కథ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను వేస్తుంది. టెక్నాలజీ అనేది నిజంగా మన జీవితాలను మెరుగుపరుస్తుందా, లేక అది మన ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు సంతోషాన్ని హరింపజేస్తుందా? మనుషులతో హ్యాపీగా జీవించే ఎగ్జాక్ట్ లైఫ్ అంటే అదే. టెక్నాలజీ ఈ యొక్క లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ మనం జీవిస్తున్నాం. ఇది కరెక్టేనా? కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఈ ఆధునిక టెక్నాలజీ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది అని. కానీ దానికి సమాధానం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అదే గ్రీన్ బ్యాంక్ ప్రజలు నిస్సందేహంగా ఒక ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది మనందరికీ ఒక స్ఫూర్తిని, ఒక కొత్త ఆలోచనని ఇస్తుంది. టెక్నాలజీని మనం ఎంతవరకు మన జీవితాల్లోకి అనుమతించాలి? దానికి ఒక హద్దు అనేది అవసరం ఉందా లేదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటి? టెక్నాలజీ లేని జీవితం మంచిదే అంటారా, లేదా అసాధ్యమని భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి భారతవాసి న్యూస్ ఛానల్ని. జై హింద్.